ఇక్కడ ప్రణవ ధ్యాన మందిరం అంటే ఓంకారంలో మందిరంలో మనం ఉండడం. ఆహార విహారాలతో శరీరం అంతా ఇబ్బంది పడుతున్నా మనస్సు కంట్రోల్ లేక తప్పనిసరిగా మనం తీసుకునే ఆహారంతో మనమే మన ఇంద్రియాలన్నీ ఇబ్బంది పడుతూ ఉంటాయి. అయితే కొద్దిసేపు మనతో మనం ఉండడము అనే అదృష్టం కూడా మన జీవితంలో మనం ఉంచుకోవట్లేదు కాబట్టి మనతో ఉండడము అనేది కూడా తెలియదు అసలు ఎవరికి తెలియదు. ధ్యానం అంటే ఒక ప్రక్రియ. కాసేపు కళ్ళు మూసుకొని కూర్చొని తెలుసుకోవడం ఒక మనశ్శాంతి కాదు. ధ్యానం అంటే నిత్యము అన్నప్పుడు నిత్యం ఎలా చేస్తామండి అని అంటే ధ్యాసే ధ్యానం. ఏ ధ్యాసతో అనుకున్నావో అదే ధ్యానం అయిపోతుంది, అదే నీ జీవితం అయిపోతుంది. కాబట్టి ఏ ధ్యాస వచ్చినప్పుడు ఏ ధ్యాసతో నేను ఉండాలో ఫస్ట్ తెలుసుకొని ఆ ధ్యాసతో నా జీవితాన్ని నడపడం అనేది జన్మరాహిత్యానికి మొదటి మాట. అంటే అటువంటి స్థితి మనకి కలగాలి అని అంటే మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు ధ్యాన జ్యోతి అంటే ఎందుకు మీతో ముందు ధ్యానం చేయించి అప్పుడు వెలిగించడం అంటే ఎంతో కొంత కాసేపైనా ప్రశాంతంగా శుద్ధి అయి ఉంటారు కాబట్టి అలా జ్యోతి వెలిగించాలి. ఈ కార్తీక మాసంలో జ్యోతి వెలిగించడం అని అంటే వెళ్ళి గుళ్ళో మనము ఆ జ్యోతిని జస్ట్ వెలిగించేసి దాన్ని వెళ్ళి వచ్చేస్తాము. అలా కాకుండా అందరూ కూడా ధ్యానం చేసి ఆ ధ్యానంతో ఒక ప్రశాంతమైన స్థితి వచ్చిన తర్వాత జ్యోతిని వెలిగిస్తే కనుక అది కరెక్ట్గా మీలో ఈ జ్యోతితో ఒక జ్ఞాన జ్యోతి వెలగాలనేది మా ఆకాంక్ష. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మాతాజీ శాంతి ఆసనం నుంచి వచ్చారు కాబట్టి మాతాజీ ముందు వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత మీరందరూ కూడా ఆ వేద మంత్రోచ్చరణతోటే జ్యోతులు వెలిగిస్తాం కాబట్టి ఫస్ట్ వేదం చదువుతూ ఉంటారు. స్టార్ట్ చేసిన తర్వాత జ్యోతి వెలిగిస్తాము. కాబట్టి మౌనంగా ఉంటూ జ్యోతిని వెలిగించాలి. మౌనంతో ఈ జ్యోతి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు వేదాచరణ మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత నేను జ్యోతి వెలిగిస్తాను. హరి
राजो अधिपुरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमतो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासि राज्यम् ग्रीष्मयुग्मशरद्धविः सप्तास्यासो यो रुद्रो अग्नौ यो अप्सुयभोषणेषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टिः यस्य सुधन्वायो विश्वस्य क्षयति वेषजस्य यक्ष्वाहा महेशौ मनसाय रुद्रं नमो विद्देवमसुरं ध्रुवस्य अयं मे हस्तो भगवान् अयं मे भगवद्वरः अयं मे विश्ववेशतोऽयं शिवा विमर्शनः वेदे सहस्रमयुतं भासा मृत्यो वज्राय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् यजामहे मृत्यवे स्वाहा प्राणानां गन्धिरसि रुद्रो मा विशान्तकः तेनानेनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రణవాశ్రమం మాతాజీ గారు, స్వామి సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారు, నాకు మాటలు చెప్పలేను, అంటే ఈశ్వరుడి కంటే ఎక్కువ నన్ను ఈ రోజు ఈ స్థితిలో నిలబెట్టిన మాతాజీ గారికి పాదాభివందనాలతో మాటలు రావట్లేదమ్మా. హరి ఓం. చక్కటి వేద మంత్రోచ్చరణతో ఈ దీపోత్సవ కార్యక్రమం మనం పూర్తి చేసుకుంటున్నాం. రుద్రం వేదోచ్చరణలు మీరందరూ కూడా అమ్మవారి చేతులు వేదవాళ్ళుగా పోయిస్తున్నారు. అంటే వేదం అంటే మనకు తెలుసు, కొద్ది మంది మాత్రమే, కొన్ని రకాల వాళ్ళు మాత్రమే చేయాలి అని అన్నారు. కానీ మనకి అంటే స్త్రీ పురుష భేదం లేదు, ఆత్మగా అయితే. కాబట్టి ఈరోజు బిడ్డలందరూ ఇంత బాగా వేదం చదివి అందరికీ ఆనందాన్ని వచ్చారు కాబట్టి చాలా సంతోషం. నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి. ప్రణవాసం కలిగించి హృదయపూర్వకంగా